హై ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రతిపక్ష పాత్రను పోషించడానికి మరోసారి 2026లో సిద్ధమవుతున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే కూటమి తీసుకునే నిర్ణయాలు మరియు వారి యొక్క ప్రజా వ్యతిరేకతను బట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వీటిపై నిరసన తెలపాలని మరి పార్టీ నిర్ణయించినట్లుగా మనకు స్పష్టం చేస్తుంది. అలాగే ఏదైతే మరి ఇప్పటివరకు మెడికల్ కాలేజీలపై మరి కోటి సంతకాలతో మరి జిల్లాల్లో ధర్నాలు మరి నియోజకవర్గాల్లో ధర్నాలు చేసి మరి విజయవంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు మరి ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న మరి నష్టాన్ని, అంటే జనవనరుల శాఖలో జలాలను కేంద్ర మరి గోదావరి జలాలను, కృష్ణా జలాలను, అలాగే రాయలసీమలోని పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ను ఆంధ్రాకి కాకుండా మరి ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను, ఈ యొక్క చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య సీక్రెట్ ఒప్పందాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. అలాగే మరొక సమస్య ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదైతే మరి సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలు అమలు చేయలేదో, మరి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మరి నెలకు 1500 ఇస్తామని ఆ రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే మరి ఉపాధి హామీ పథకాన్ని మరి పేరు మార్చి మరి విబ్జీ రామ్జీగా మరి కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. దీని మీద మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మరి వారి యొక్క ఏకీకృత నిరంతృత్వ ధోరణికి నిరసనగా మరి ప్రజల్లోకి వెళ్ళాలని రాబోయే రోజుల్లో మరి జిల్లాల్లో, మరి జిల్లా కేంద్రాల్లో, అలాగే నియోజకవర్గాల కేంద్రాల్లో మరి అలాగే ధర్నాలు మరి రాస్తారోకులు చేపట్టాలని, ఈ విషయంపై ప్రజలకు మరి ఉధృతంగా మరి వీటిపై సమాచారాన్ని చేరవేసి, అలాగే వారి యొక్క డిజిటల్ సైన్యాన్ని కూడా మరి తయారు చేసి ప్రజల్లోకి ఖచ్చితంగా వారి యొక్క సమాచారాన్ని చేరవేయాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇరుకును పెట్టేందుకు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ అధినేత ఏదైతే 2026 మార్చి నుంచి కార్యకర్తలతో మీటింగ్, అలాగే మరి ప్లేనరీ, వీటి మీద కూడా ఖచ్చితంగా పాదయాత్ర మీద కూడా వర్కౌట్ చేస్తున్నట్లు మనకు సమాచారం. రాబోయే రోజుల్లో మరి ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, మరి దీన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.